వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చి పచ్చడి. అసలు స్టవ్తో పని లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 టమాటాలు తీసుకోండి, మీడియం సైజ్. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోవాలి. వీటితో పాటుగా కొంచెం వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర అండ్ రుచికి సరిపడా సాల్ట్ని తీసుకోండి. టొమాటో ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చిని బాగా వాష్ చేసుకొని రఫ్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, టమాటా, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, ఎవ్రీథింగ్ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. ఒకవేళ టొమాటో జ్యూసీగా లేకపోతే చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అంతే. ఇవన్నీ వేసి జస్ట్ ఇలాగా చట్నీలాగా గ్రైండ్ చేసుకోవడమే, అంతే అండి. ఇడ్లీ దోశలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.